హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వచ్ఛమైన గేదె పాలతోటి పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో జున్ను తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. 100% జున్ను తయారీకి కావలసిన వాటిని రెడీ చేసుకుందాం. ముందుగా నల్ల మిరియాలను ఒక చిన్న రోటీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి, లేదా మిక్సీ జార్లో వేసుకుని కూడా పౌడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లేవర్ కోసం 14 యాలక్కాయలను కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ యాలక్కాయల పౌడర్ త్వరగా ఈజీగా అవ్వటం కోసం లైట్గా కొంచెం పంచదారను కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా కత్తిపీటతోటి ఈ విధంగా తురుముకోవాలి, లేదా బెల్లాన్ని రాయితో ఈ విధంగా చితక్కొట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని కూడా పౌడర్ చేసుకోవచ్చు. అప్పుడే బెల్లం పాలులో తేలికగా కరుగుతుంది. ఫ్రెండ్స్, తెల్ల బెల్లం కన్నా మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్లో ఉన్న బెల్లం అయితే జున్ను కలర్ అలాగే టేస్ట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దూడ పుట్టిన మొదటి 2 పూటల పాలు ఈ విధంగా పసుపచ్చని రంగులో ఉంటాయి. ఈ పాలును ముర్రు పాలు అంటారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న మెజర్మెంట్ గ్లాస్తో ఫుల్గా 2 గ్లాసుల వరకు ముర్రుపాలు అంటే 625 ml జున్ను పాలను వేసుకోవాలి. తరువాత మనము జున్ను పాలు ఏ మెజర్మెంట్ గ్లాస్ తోటి అయితే వేసుకున్నామో ఇప్పుడు సేమ్ అదే గ్లాసు తోటి 1 గ్లాసు జున్ను పాలుకి 3 నుంచి 4 గ్లాసుల వరకు మామూలు గేదె పాలు వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు మాత్రమే వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 గ్లాసుల జున్ను పాలుకి 6 గ్లాసులు మామూలు గేదె పాలు వేసుకుంటున్నాను. ఈ మామూలు గేదె పాలు కూడా అస్సలు నీళ్ళు కలపనివి, అలాగే పచ్చిపాలు మాత్రమే వేసుకోవాలి. అస్సలు కాచిన పాలు పనికిరావు. తరువాత 5 స్పూన్స్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ని ఖచ్చితంగా వేసుకోవలసిందే. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఫుల్గా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకోవటం వలన జున్ను ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తరువాత 1 కేజీ బెల్లం తురుమును కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పాలలో పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, జున్ను తింటే వాతం అంటారు కదా, ఈ విధంగా మిరియాలను పౌడర్ చేసుకుని వేసుకోవటం వలన వాతం చేయకుండా ఉంటుంది. అలాగే కొంతమంది సొంటిని కూడా వేసుకుంటారు, కానీ నేను వేయటం లేదు. మీకు కావాలంటే 1 అంగుళన్నర సొంటి ముక్కను కూడా దంచుకొని వేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఇంకో స్పూన్ మిరియాల పొడి, ఇంకో 10 యాలక్కాయలను కూడా చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తరువాత మనం వేసుకున్నవన్నీ కూడా సరిపోయినాయో లేదో చూసుకుని మనం జున్ను తయారు చేసుకునే గిన్నెలోకి లేదా ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ పాన్ పెట్టుకుని ఫుల్గా 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి, లేదా ఇదే జున్నుని ఇడ్లీ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో అడుగున ఈ విధంగా స్టాండు లేదా బాక్స్ మూత కూడా పెట్టుకోవచ్చు. లేకపోయినా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న జున్ను పాల గిన్నెను ఇప్పుడు దీనిలో పెట్టుకోవాలి. తరువాత ఈ గిన్నెపై మూతను పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరి నీళ్లు దీనిపై పడకుండా ఉండటానికి పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని 50 నుంచి 60 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. జున్ను ఉడికిందో లేదో తెలుసుకోవాలి అంటే మూత తీసుకుని చాకుతో గుచ్చి చూసుకోవాలి. చాకుకి ఈ విధంగా పాలులాగా అంటుకుని ఉంటే మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసుకుని జున్ను కంప్లీట్గా రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే ఏదైనా చాకుతో కానీ స్టిక్తో కానీ గుచ్చి చూసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చాకుకి అంటుకోకుండా ఉంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ జున్ను గిన్నెను ఫ్రిడ్జ్లో మీకు కావాల్సినంతసేపు పెట్టుకోవాలి. ఈ జున్ను వేడిగా మామూలుగా తినటం కన్నా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చాకుతో వీడియోలో చూపించిన విధంగా ఎడ్జ్లను కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్లను కట్ చేసుకున్న తరువాత మనకు కావలసిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత గిన్నెపై ఒక ప్లేటుని పెట్టుకుని ఈ విధంగా ఉల్టా తిప్పుకుని ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన జున్నును తినటానికి ముందు మినిమం 6 to 8 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మరి చూసారా ఫ్రెండ్స్, జున్ను ఎంత బాగా వచ్చిందో. చూడటానికి అచ్చం చీజ్ ముక్కల్లాగా చాలా బాగున్నాయి. ఈ పెర్ఫెక్ట్ జున్ను తయారీకి 625 ml మొదటి పూట తీసిన జున్ను పాలుకి మామూలు గేదె పాలు 2 లీటర్ల వరకు తీసుకోవాలి. బెల్లం 1 kg. షుగర్ తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే 6 స్పూన్స్ మిరియాల పొడి, 24 యాలక్కాయలను తీసుకోవాలి. తరువాత ఒక చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ. ఇప్పుడు ఈ జున్నుని టేస్ట్ చేసి చూద్దాం. ఈ జున్నులో వేసుకున్న బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి. షుగర్ ఉన్న వాళ్ళు లైట్గా కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. అదే షుగర్ లేని వాళ్ళు అయితే నేను ఈ వీడియోలో చూపించిన పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ జున్నుని తయారు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెర్ఫెక్ట్ జున్ను తయారీ విధానాన్ని చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.